మధ్య మా రాజేషు తీరుతీర్ల కథలు పడుతున్నాడు. ఊరి మీద లొల్లులన్నీ మీదేసుకొని పంచాదులు మోపు చేస్తున్నాడు. బయట మందికి నీతులు చెప్పే ఆ పెదరాయుడు ఇంట్లో ఇంత పని కూడా చేయడట. వాళ్ళ ఆవిడేమన్నా పని చెప్తే నేను మొగోణ్ణి నాకే పని చెప్తావా అని గయ్యమని లేస్తాడట. ఇప్పుడేం కథలు పడుతున్నాడో చూసొద్దాం పాండ్రి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది. ఆగో ఆఫీస్కు రాకుండా ఎక్కడనో తిరుగుతాడు. ఓ మనిషి ఏడికి పోతున్నావు? ఏం లేదబ్బా, మా ఆవిడ పొద్దుగాలనే మీటింగ్ ఉన్నదని హడావిడిలో టిఫిన్ బాక్స్ పట్టుకపోకుండానే పోయింది. అందుకే స్వయంగా నేనే వంట చేసి ఆమెకు బాక్స్ కట్టుకొని పోతున్నా. నువ్వు మీ ఆవిడకు వంట చేసి తీసుకుపోతున్నావా? అవును. నిజం చెప్పు, నువ్వే వండినవా? నీకు వంట కూడా వచ్చా? ఇంట్లో పనులు కూడా చేస్తావా నువ్వు? అదేందబ్బా అట్లా అంటావు? ఇంట్లో అన్ని పనులు చేస్తా నేను. బాసన్లు తోముతా, కూరగాయలు కోసిస్తా, బట్టలు ఆరేస్తా, అవసరమైతే మా పొలగానికి కడుగుతా కూడా. నాకు నమ్మకం లేదు దొరా, నిన్ను చూస్తుంటే అట్లా అనిపిస్తలేదు. పాసుకున్నంత మాత్రాన పనులు చేయమనుకుంటే ఎట్లా? కరెక్టే అనుకో, కానీ నువ్వు ఆడోళ్ళ పనులు కూడా చేస్తావంటేనే డౌట్ వస్తున్నది. అరే పనులల్లా ఆడోళ్ళయి మొగోళ్ళయి ఏందబ్బా అసలు? అయినా ఇవాళ కాలంలో ఇంకా ఆడ మొగ ఏమున్నా చెప్పు? అమ్మాయి అయ్యుండి నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? అబ్బా అందరూ నీ లెక్కనే ఆలోచిస్తే ఎంత మంచిగుండో. ఇగో ఇంటికి పోయి మీ ఆయనకు కూడా చేతుల శిబిరి కట్ట పెట్టు ఊకమని చెప్పి. సరేనా? పెడతాను మరలేసి కొడతాను. నా సంగతి ఇడిచిపెట్టు గాని, మొగోడు బయటికి పోయి పని చేస్తాడు, ఆడోళ్ళు ఇంటి పని చేసుకోవాలి అని అనేటోనివి కదా. ఏకదం నా ఇంత చేంజ్ ఎట్లొచ్చింది? అంటే ఎట్లొచ్చిందంటే ఏం చెప్పాలి, కేరళ గవర్నమెంట్ చేసిన పని వల్ల నాలో ఈ మార్పు వచ్చింది అనుకోరాదు. ఏం చేసింది? ఆడ మగ ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఇంట్లో పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి. మగోళ్ళు ఆడోళ్లకు ఇంట్లో పనుల్లో సాయం చేయాలని తెలిపేటందుకు పిల్లల చదువుల్లో జెండర్ న్యూట్రల్ అంటే లింగ సమానత్వం అనే పేరుతోటి ఒక పాఠాన్ని చేర్చిండ్రు కేరళ సర్కార్ వాళ్ళు. అవునా? ఆ పాఠంలో ఉండే బొమ్మ కూడా మస్తున్నది తెలుసా? కింద కూర్చొని నాయన కొబ్బరి తురుముతుంటే అమ్మ మంచిగా వంట చేస్తుంటది. భలే ఉన్నదిలే. వాస్తవానికి అయితే మామూలుగా చాలా మంది ఇళ్ళలో పని చేస్తుంటారు, కాకుండా చేస్తామని చెప్పుకునేటందుకే నా ముష్ ఫీల్ అవుతుంటారు. అదంతా కూడా జెండర్ ఈక్వాలిటీ లేనందుకే కదా, మనల్ని తక్కువ చూపు చూస్తారేమో అన్న భయంతోటే కదా. కరెక్టే. నాకు అట్లాంటి భయం లేదు భయ్, బరాబర్ ఇంట్లో పని చేస్తా అని చెప్తా. ఎందుకంటే నా ఇంట్లో నా ఓళ్ళకు నేను కాకుండా ఇంకెవరు చేస్తాడు భయ్? కదా, మస్తు మంచి మాట చెప్పినవబ్బా. చాలా మంది ఇంట్లో పని చేయమంటే నిజంగానే నామూష్ ఫీల్ అవుతుంటారు. అదేదో తప్పు పని చేసినట్టు. ఆడోళ్ళ పని నేను చేయాలనా అంటుంటారు. బ్యాచిలర్ ఉన్నప్పుడు వండక తింటారు అంటే అప్పుడు ఆడోళ్ళేనట్ట వాళ్ళు? కాదు కదా. కానీ నిజంగా మంచి ఆలోచన చేసిర్రు కదా కేరళ సర్కార్ వాళ్ళు. అవును, నేను ఈ ముచ్చట నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాగు. ఓ నువ్వు మరీ రెచ్చిపోకు గాని. సరే నేను పోతున్నా, డబ్బా చల్లారితే మళ్ళీ కుత్కది కదా మా పిల్లకు. ఉంటా. పో. కానీ నిజంగా మంచి ఆలోచన అబ్బా. జెండర్ న్యూట్రల్ అనే కాన్సెప్ట్ తోని పాఠం పెట్టుడైతే చిన్నప్పటి నుండే పిల్లల్లో సమానత్వం అనే ధోరణి డెవలప్ అయ్యి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకుండా అవుతుంది మంచిగా.